తెలంగాణలో పెట్రోల్ డీజిల్ అక్రమ దందా బయటపడింది. ఏపీలో నెలకొన్న ఇంధన కొరతను తెలంగాణ కరువుగా మార్చేశారు కొందరు కేటుగాళ్లు. ఏపీలో పెట్రోల్ డీజిల్ దొరక్కపోవడంతో ఆ దుస్థితిని తెలంగాణకు చెందిన కొన్ని ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల నుండి ఓ డీజిల్ ట్యాంకర్ స్థానిక ఇసుక ర్యాంపు సమీపంలో తీసుకెళ్లి లారీలో ఉన్న డీజిల్ ను అక్రమంగా డ్రమ్ముల్లోకి నింపుతుండగా రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో పెట్రోల్ డీజిల్ అక్రమ దందా బయటపడింది. ఏపీలో నెలకొన్న ఇంధన కొరతను తెలంగాణ కరువుగా మార్చేశారు కొందరు కేటుగాళ్లు. ఏపీలో పెట్రోల్ డీజిల్ దొరక్కపోవడంతో ఆ దుస్థితిని తెలంగాణకు చెందిన కొన్ని ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల నుండి ఓ డీజిల్ ట్యాంకర్ స్థానిక ఇసుక ర్యాంప్ సమీపంలో తీసుకెళ్లి లారీలో ఉన్న డీజిల్ ను అక్రమంగా డ్రమ్ముల్లోకి నింపుతుండగా రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పరమేష్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. పరమేష్, గట్టిగా తెలంగాణలో అయితే పెట్రోల్ డీజిల్ అక్రమ దందా అయితే బయటపడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే రెండు రాష్ట్రాలలో కూడా ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. ఏదైతే డీజిల్ గానీ పెట్రోల్ గానీ కొరతనైతే విపరీతంగా వాహనదారులను వేధిస్తుండటంతో అయితే దీన్ని క్యాచ్ చేసుకోవడానికి కొంతమంది కేటుగాళ్ళు అయితే పన్నాగం పండి ఏదైతే నల్గొండ జిల్లా చిట్యాలకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ నుంచి ట్యాంకర్ అయితే ఆంధ్రప్రదేశ్ కు తరలించడం జరిగింది. అక్కడ ఏదైతే ఇసుక డంపు దగ్గరన ఈ ట్యాంకర్ లో ఉన్నటువంటి డీజిల్ మొత్తం కూడా ట్రాక్టర్ లో డ్రమ్ములు పెట్టి డ్రమ్ములు మొత్తం హీట్స్ తోటి కూడా ఖాళీ చేస్తుండటంతో అయితే రెవెన్యూ, ఇటు సివిల్ సప్లై సంబంధించినటువంటి అధికారులు కూడా దాడులు నిర్వహించి దీనికి సంబంధించినటువంటి కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత 3-4 రోజులుగా ఇటు డీజిల్, పెట్రోల్ కొరతతో అయితే వాహనదారులు, ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ధాన్య కొనుగోలు జరుగుతుండటంతో ఈ పెట్రోల్, డీజిల్ కూడా లేక, లారీలు కూడా వెళ్ళక ఇటు రైతులు ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే కొంతమంది దీన్ని క్యాచ్ చేసుకోవడానికి కేటుగాళ్ళు అయితే పన్నాగం పండి అక్రమంగా ఏదైతే డీజిల్ నిల్వలు కూడా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈ వెలుగులోకి రావడంతో అయితే ఇంకా ఎక్కడెక్కడ జరుగుతుంది ఈ వ్యవహారం, ఇది కావాలనే కొంతమంది సృష్టిస్తున్నటువంటి ఇంధన కొరతనైతే అని బట్టబయలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు నిర్వహించి ఏదైతే డీజిల్ నిల్వలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఈ డీజిల్ ఏదైతే పెట్రోల్ బంక్ కు చేరాల్సినటువంటి డీజిల్ ట్యాంకర్లు పెట్రోల్ బంక్ కు చేరుతున్నాయా లేకుంటే బ్లాక్ మార్కెట్ కు చేరుతున్నాయా అనే విషయాలలో ఎప్పటికప్పుడు కూడా నిఘాలు నిర్వహించాలని చెప్పేసి ఇటు డిమాండ్ కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ డీజిల్, పెట్రోల్ కొరత అనేది తీవ్రంగా వేధిస్తున్నటువంటి పరిస్థితులలో దీన్ని అదునుగా చేసుకొని చాలా మంది కూడా క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు. దానిలో భాగంగానే ఏదైతే ఈ చిట్యాలకు సంబంధించినటువంటి ట్యాంకర్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షం కావడము, అక్కడ ఉన్నటువంటి ఖాళీ డ్రమ్ములకు కానీ లేకుంటే బకెట్లకు కూడా నింపుతుండగా అధికారులు కూడా పట్టుకొని సీజ్ చేసుకోవడం ఎప్పుడైతే ఇది వెలుగులోకి వచ్చిందో ఇలాంటి దందా మొత్తం తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కూడా సాగుతుందని చెప్పేసి పెద్ద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులలో అధికారులు ఇప్పటికైనా సరే దీని మీద దృష్టి సారించి ఎక్కడెక్కడ ట్యాంకర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నాయి, ఈ ఏదైతే ఆయిల్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ట్యాంకర్లు నేరుగా పెట్రోల్ బంకులకు వెళ్తున్నాయా బ్లాక్ మార్కెట్ విషయాలలో చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. గీతిక, థ్యాంక్ యూ.